తలలు వంచుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మా ప్రభువా, మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, మీ వాక్యం వినటానికి మేము చేరి ఉన్నాం. మా ప్రధాన కాపరి మా కోసం మరణించిన సన్నివేశాన్ని మేము మరలా గుర్తు చేసుకుంటున్నాం. నీ పునరుద్ధాన దినము తరువాత గుర్తు చేసుకుంటున్నాం. మా తండ్రి, ఈ సమయమందు మీరు మాతో మాట్లాడమని, మీ కృపను మాకు దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగునట్లు సహాయం చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం ధ్యానించుకోవటానికి మన ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు. గుడ్ షెపర్డ్ సండే. Usually every fourth Sunday after Easter is celebrated as Good Shepherd Sunday. ప్రధాన కాపరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణము పెట్టును అని ఆయన వాక్యంలో ముందుగానే మనకు సెలవిచ్చి, ఆ వాక్య ప్రకారం ఆయనే మనలను మనకు ఆయన రక్షణ ఇచ్చి ఆయన ప్రాణమును పెట్టి దేవుని కృపను బట్టి పునరుద్ధానము చెంది ఆ జీవాన్ని మనకు ఇచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రధానంగా మంచి కాపరి వాక్యము మనకు గుర్తొచ్చేది, తెలిసింది కీర్తనకారుడు 23వ కీర్తన. అదేవిధంగా యోహాను సువార్తలో 10వ అధ్యాయము మన వినికిడిలో చదివి వినిపించబడిన భాగం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా కాపరి గొర్రెల గురించి చెప్పబడి ఉంటుంది. పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలోను, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలోను కాపరికి ఉండవలసిన సంబంధం, గొర్రెలతోటి కాపరికి ఉండవలసిన సంబంధం గురించి మనకు తెలుసు. గొర్రెల ద్వారము మరియు గొర్రెల కాపరి స్వరాన్ని గొర్రెలు ఏ విధంగా వినాలి, ఈ అంశాన్ని మనం అనేక మార్లు ధ్యానం చేసుకున్నాం, అనేక మార్లు విని ఉంటాం, రకరకాల సందర్భాల్లో పరిస్థితుల్లో విని ఉంటాం. ప్రధానంగా కాపరికి గొర్రెలకి ఉన్న the touch, the relationship, the exclusive relationship between a sheep and the shepherd ఎక్కడ బయటపడుతుందంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 4 మరియు 5 వచనాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం నేను మరలా చదివి వినిపిస్తున్నాను. మరియు అతడు తన సొంత గొర్రెలను అన్నిటినీ వెలుపలకి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. లోకములో సో మెనీ వాయిసెస్ ఉంటాయి. గొర్రెలు కాపరి స్వరాన్ని ఎరుగును అనే మాటను యోహాను సువార్తికుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితుడై ఎలా రాస్తున్నాడంటే, the sheep shall know the voice of the shepherd perfectly. ఫోన్లో మీరు మాట్లాడుతుంటే మీ వాయిస్ డిఫరెంట్గా ఉంది ఏంటండి, పర్సనల్గా మాట్లాడుతుంటే మీ వాయిస్ డిఫరెంట్గా ఉంది ఏంటండి. ఇలా మన రెగ్యులర్ డే టు డే లైఫ్ ఎక్స్పీరియన్సెస్లోనే వీ టాక్ అబౌట్ సో మెనీ థింగ్స్. బట్ కాపరికి గొర్రెలకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని they really know, they
perfectly know. They can't go wrong with the voice of the shepherd. పర్ఫెక్ట్ గా గొర్రెల కాపరి స్వరము వినను. కింద వచనం చూస్తాం, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక. So many voices around us, and the sheep also perfectly reject the voice that does not belong to the shepherd. కాపరికి సంబంధించిన, దేవునికి సంబంధించిన స్వరము కాని స్వరాల్ని అలా పట్టేస్తాయి గొర్రెలు. అది గొర్రెలకున్న విశిష్టత. కాబట్టి గొర్రెలు కాపరి స్వరాన్ని వివేచింపగలుగుతున్నాయా లేదా అన్నది ప్రశ్న. మనము గనక గొర్రెలమైతే మన కాపరి స్వరాన్ని డెఫినెట్ గా బుల్స్ ఐ అంటామే, షూటింగ్ లో ఆ విధంగా ఆన్ ద టార్గెట్ ఆల్వేస్ ఆ విధంగా వింటాం. వేరే స్వరం ఏదన్నా మనకు వినిపించినప్పుడు we will say, ఇది నా కాపరి స్వరం కాదు, నేను ఇప్పుడు వినను, ఈ స్వరం అన్యులకు సంబంధించింది. There can be anything. I'm not going to worry about the different voice. ఈ వివేచనలో పర్ఫెక్ట్నెస్ వస్తుందట గొర్రెలకి. సువార్తలో మనం చూస్తున్నాం, హియరింగ్ ద వాయిస్ ఆఫ్ జీసస్ లో ఎంత పర్ఫెక్ట్నెస్ వస్తుందో, రిజెక్టింగ్ ద వాయిస్ ఆఫ్ అదర్స్ లో అంత పర్ఫెక్ట్నెస్ కూడా సంతరించుకుంటారు. ఎవరు? గొర్రెలు కాపరి స్వరాన్ని. కింద 15వ వచనములో నాకు బాగా నచ్చిన ఒక వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. యు సీ ది డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద షీప్ అబౌట్ దేర్ షెపర్డ్ is compared with the same depth which Jesus knew his Father. తను తండ్రిని ఎరిగినంత లోతుగా, ఉన్నతంగా, గొప్పగా గొర్రెలు కూడా గొర్రెల కాపరి యొక్క స్వరం వినాలి. అంత తీవ్రతతో, అంత ఇంటిమేట్ రిలేషన్షిప్తో we need to hear the voice of our Lord and our Savior Jesus Christ. This is called reciprocal relationship. అంటే యేసు ఏ విధముగా దేవుని స్వరము విని ఉన్నాడో ఆ విధంగా అంత తీవ్రతతోటి గొర్రెలు కూడా ఆయన స్వరాన్ని వింటాయట. మరి ఈ స్వరాన్ని మనం ఏ విధంగా వింటున్నాం? కాపరి స్వరము వినే గొర్రెల్లో ఉండే లక్షణాలు కొన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మన ధ్యానం యొక్క వాక్యము ప్రధానంగా ఈరోజు అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుండి చదవబడిన వాక్యం 2వ అధ్యాయం 47 నుంచి 42 నుంచి 47 వరకు మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం నుండి ప్రారంభం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగింది, మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదియుగాక వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టింది. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను
ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఈ వాక్య భాగము చదువుగా మనం విన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని ప్రధాన అంశాలని మనము ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. కాపరి స్వరము వినే గొర్రెలు ఏ విధంగా తమను తాము కండక్ట్ చేసుకుంటాయి అనే భాగం ఇది. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదువుకున్న భాగం, పరిశుద్ధుడైన పేతురు యేసు ప్రభు పరలోకమునికి ఎక్కిపోయిన తర్వాత, వెళ్ళిన 10 రోజులకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత భూమి మీదకి ఆత్మ పొందిన వాడై చేస్తున్న ప్రసంగంలో చివరి భాగం, ఆయన ప్రసంగం పూర్తి అయిపోయింది. అండ్ దెన్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వెరీ ఎర్లీ చర్చ్. ఆది సంఘంలో ఏ విధంగా జరుగుతున్నాయి అని మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం, మరియు అనుదినము అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. అపోస్తల బోధ యందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక వీళ్ళుంటే ప్రతి ఒక్కళ్ళకి భయం కలిగింది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ ఎన్వలప్డ్ them and the people around them. రక్షణ పొందిన వారు కావచ్చు, పొందబోచున్న వారు కావచ్చు, బాప్తిసాలకు సిద్ధపడుతున్న వారు కావచ్చు, ఆత్మానుభవం కొత్తగా పొందిన వారు కావచ్చు, వీళ్ళందరికీ భయము కలిగిందంట. భయము, ఫియర్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 43వ వచనములో మనం చూస్తున్నాం. భయం కలిగిందట వీరికి. కొంతమందికి మనకు ఇఫ్ వి సీ అ వైల్డ్ యానిమల్ చాలా భయం వేస్తుంది. ఇఫ్ వి సీ ఎ స్నేక్ ఇన్ అవర్ హౌస్ ఆర్ ఇన్ ద సరౌండింగ్ హౌస్, చాలా భయం మనకు పుట్టొచ్చు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్స్ ఫ్రమ్ ఎ వాటర్ ఫాల్ గషింగ్, మనకు కొంతమందికి భయం. మితిమీరిన అగ్నిని చూస్తే మనకు భయం. ఇక్కడ అనేకులకు కలిగిన భయము ఇప్పుడు చెప్పబడిన భయాల వంటిది కాదు. ఆశ్చర్యముతో కూడిన భయం, దైవ భయం, దేవుని వలన భయం. అంటారే, బికాస్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఇన్ దెమ్. అనేకులకు భయం. మనలో కొంతమందికి తెలివి గల వాళ్ళంటే భయం. జ్ఞానులు వారి జ్ఞానాన్ని చూచి భయపడతాం. కొన్నిసార్లు భయపడతాం. కొన్ని రోజులు మనకు అలవాటైన తర్వాత నిజమా, ఏమిటినా అన్ని తనకే తెలిసినట్టు చెప్తూ ఉంటారు. టాక్సేషన్ గురించి మాట్లాడతారు, హౌస్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడతారు, కార్ రిపేర్ల గురించి మాట్లాడతారు, కంప్యూటర్స్ గురించి మాట్లాడతారు, ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడతారు. ఏ ఫీల్డ్ అన్నది తీసుకోండి, దిస్ పర్సన్ హ్యాస్ సంథింగ్ టు సే. ముందు భయం వేసింది, తర్వాత అన్ని తెలిసినట్టు చెప్తున్నారు ఈయన అని పక్కకు పెట్టేసేసి, కానీ తెలిసినవాడు కాబట్టి వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్ ఫర్ హిమ్ ఆర్ హర్. దాని తర్వాత డబ్బున్న వాళ్ళని మనం చూస్తాం. వాళ్ళంటే చాలా భయం. భయం అంటే కూడా భయము నటిస్తాం మనం. బికాస్ వాళ్ళ పరపతిని చూసి కానీ దేని గురించి అనగా, ఎందుకు పక్కకెళ్ళి వి రియలీ డోంట్ వారికి భయపడం మనం, అనుమానమే లేదు. వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ సెంటెన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. వి సే, వాళ్ళ డబ్బులు మనకేమన్నా ఇస్తున్నారా, వాళ్ళ గురించి మనం ఎందుకు భయపడాలి, ఆయనకున్నాయి, ఆయన సంపాదించుకున్నాడు, ఆవిడకుంది, ఆవిడ సంపాదించుకుంది, సో వాట్. కానీ
డబ్బు పరపతి ఉన్న దగ్గర భయపడినట్టు నటిస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రార్థన చేసే ఒక వ్యక్తిని చూడండి, ప్రభువుతో సహవాసం చేసే ఒక వ్యక్తిని మీరు చూడండి, నిజంగా భయపడతాం. ప్రార్థనా పరులంటే వీఆర్ రియలీ afraid, not that we are scared, but we respect. ప్రార్థనా పరులను చూచిన దైవ సంబంధమైన భయం. It is there. It will be there. It has to be there. ప్రార్థనా సంబంధమైన భయం, ప్రార్థన చేసే వాళ్ళని చూసి భయం అంటే నేను చెప్పేది, మేము ఎంతసేపు ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా మార్నింగ్ ప్రేయర్ చేస్తాం, ఖచ్చితంగా ఈవినింగ్ ప్రేయర్ చేస్తాం అని చెప్పుకునే వారి గురించి కాదు. మన చర్చ్ స్టార్ట్ అయిన రోజుల్లో we used to have our fasting prayer starting at 10 o'clock. 10కి స్టార్ట్ చేసి 12:30 అయిన తర్వాత ఒక 1 hour కాఫీ బ్రేక్ ఉండేది. Then we start again and we go till 4 o'clock. మొత్తం చూస్తే 3.5-4 గంటల మించి ప్రార్థన లేదు. But we stretched it. 4 గంటల దాకా ప్రార్థన చేశామండి మేము. రియల్లీ రాత్రి అంతా ప్రార్థన చేశామండి మేము. ఇస్ దట్ ట్రూ? దీని గురించి బాగా ఆలోచించి నేను, మన ప్రార్థన సమయం 3-4 గంటల మధ్య ఉంది కాబట్టి let us cut it down. We start at 8 o'clock and we wind up by 12 o'clock for sure. చక్కగా జరుగుతుంది ఇప్పుడు ప్రార్థన. నిద్రపోయే వాళ్ళు తక్కువైపోయారు ప్రేయర్లో. ప్రార్థన క్వాలిటీ, మన ప్రార్థన చూచి, మన ప్రార్థనకు దేవుడు స్పందిస్తున్న విధానం చూచి పక్కనున్న వాళ్ళు భయపడిపోతారు. దేవుడు వీరితో ఉన్నాడు అని భయపడిపోతారు. దేవుని కార్యములు వీరిలో జరుగుతున్నవని భయపడిపోతారు. దైవజనులు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ప్రార్థనా వేళలు చెప్పేవాళ్ళంటే నాకు కొంచెం ఇబ్బంది. యేసు ప్రభు ఎప్పుడైనా నేను రోజు ఈ టైంకి ప్రార్థన చేస్తానని చెప్పారా? రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తానని చెప్పారా? I remember hearing a sermon once. A preacher carrying the chair he sits on a prayer, for a prayer. ఎక్కడికి పోయినా నేను ఈ కుర్చీ మోసుకొని వెళ్తాను, ఎందుకంటే ఇది నా ప్రార్థన కుర్చీ అని చెప్పారు. ఆ వాక్యం విన్నప్పుడు నాకు కొంచెం బాధ కలిగింది. ఇటువంటి మాటలు ఎప్పుడు యేసు ప్రభు చెప్పలేదే. ప్రార్థన గురించి ఎప్పుడు దేవుడు పబ్లిక్ చేయలేదే. మనందరికంటే ఎక్కువ ప్రార్థన చేశాడు ఆయన. డిసిప్లిన్ ప్రేయర్ లైఫ్ కలిగి ఇంత అంత అని చెప్పుకునే వాళ్ళందరికంటే ఎక్కువ ప్రార్థన చేశాడు. ప్రార్థనలో బలం పొందుకున్నాడు. ఆయన వలన భయం కలిగింది. బికాస్ ప్రార్థించేవారంటే దేవుని భయం మనకు వచ్చేస్తుంది. అప్పుడు ప్రతివానికి భయం కలిగేను. ప్రతివానికి భయం కలిగేను. ప్రార్థనలో అనేకమైన పనులు జరుగుతూ ఉంటాయి. This afternoon we are going to look into few things that will happen and how we need to pray. ఇక్కడ చదువుతున్నాము వాక్యములో 42వ వచనం, అపోస్తల కార్యము 2:42. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఏక మనస్సు, ఎడతెగక, విత్ వన్ అకార్డ్ అండ్ వితౌట్ సీజింగ్. ఏక మనస్సు కావాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయటం కావాలి. సాతానుడు ఎంత తెలివి కలిగిన వాడంటే, సంఘంలో మనందరం చర్చిలో
ఒక దాని గురించి ప్రార్థన చేస్తున్నామంటే ఫోన్ వచ్చేస్తుంది మనకి, అర్జెంటుగా బయటికి పోవాలి. ఎడతెగక అనేది బ్రేక్ పడిపోద్ది అక్కడ. ఎడతెగక ప్రార్థన చేసే వాళ్ళకి మైండ్ ట్రావెల్ చేసింది, ఏక మనస్సు అనేది మిస్ అయిపోతుంది. ఎడతెగక ప్రార్థన చేయటం అన్నా మిస్ అవుతాం, ఏక మనస్సు ప్రార్థన చేయటం అన్నా మిస్ అవుతాం. ఎక్కడ ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తాయో, వేర్ అన్సీజింగ్ ప్రేయర్స్ అండ్ ప్రేయర్స్ ఇన్ వన్ అకార్డ్, ఏక మనస్సుతో ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తాయో దాన్ని ఆది సంఘం అని చెప్పారు బైబిల్లో. మనము ప్రార్థించుచున్నాము కానీ పొందలేకపోవటానికి గల కారణం ఏంటంటే, either our mind is wavering or ప్రార్థనలో బ్రేక్ తీసుకున్నాం. మనం ఎడతెగక ప్రార్థన చేసే దాంట్లో ఫెయిల్ అయిపోయాం, మనం ఏక మనస్సుతో చేసే విషయంలో ఫెయిల్ అయిపోయాం. మనం ప్రార్థన చేయండి, డిసిప్లిన్ పెట్టుకొని చేయండి. రోజు 1 గంటనో లేకపోతే రోజు ఒక ½ అన్ అవర్ అనో పొద్దున్నే లేచి నా తొలి అర్ధగంట నా దేవునికే అని చెప్పి ప్రేయర్ చేసి చూడండి. ప్రార్థనకు జవాబు రాకపోతే దెన్ ప్లీజ్ కమ్ అండ్ ఆస్క్ మీ. దేవుడు ఏక మనస్సును ఎడతెగక చేసే ప్రార్థనని ఆశీర్వదిస్తాడు. అక్కడ దేవుడు వస్తాడు, అక్కడ దేవుని భయం ఉంటుంది. కాపరి స్వరం వింటున్నావా నువ్వు? కాపరి స్వరం వింటున్నానా నేను? నీ కుటుంబం, నా కుటుంబం కాపరి స్వరం వింటున్నారా? వింటుంటే ఆ స్వరము వినటం ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే, we will be one in prayer. We will pray without ceasing. ఎడతెగక ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తాం. ఎడతెగక ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసే చోట దేవుడు దిగి వస్తాడండి. God will come and God will manifest himself. That is what has happened in the book of Acts. ఆరోహణమై వెళ్ళిపోతూ యేసు ప్రభు వారికి చెప్పారు, కనిపెట్టాడు. You see, in the book of Acts, it's not only in the chapter 2, it's there from the starting. Acts chapter 1 verse 14, even before they received the Spirit. Chapter 14, chapter అపోస్తల కార్యము 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరందరూ యేసు ప్రభు యొక్క తల్లి, వీళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ ప్రేయింగ్ విత్ వన్నెస్, with oneness in the spirit, all these with one accord were devoting themselves. Devoting ki వేరే ట్రాన్స్లేషన్ without ceasing, ఆపకుండా, తెంపు లేకుండా, ఎడతెరిపి లేకుండా, devoting themselves to prayer together with the woman and Mary the mother of Jesus and his brothers. వీరితో ఏక మనస్సుతో ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. In this prayer, God will show up. దేవుడు దిగి వస్తాడు ఈ ప్రార్థనలకు. పెంతెకోస్తు దినమందు భూమి మీదకు పరిశుద్ధాత్మ దిగి రావటానికి ఈ ఎడతెగక ఏక మనసుతో కలిసిన ప్రార్థన అవసరమైంది. It was needed so that the Spirit of God would come down. Jesus told them, వెళ్ళి కనిపెట్టండి, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, ఏక మనసుతో ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తాడు, అప్పుడు మీరు శక్తిని అందుతారు.
ప్రేయర్. కాపరి స్వరం వినేవాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలోనే కాపరి స్వరం స్పష్టంగా మనకు వినిపిస్తూ ఉంటుంది. We will be able to listen perfectly the voice of the shepherd, and we will be able to reject perfectly the voice of others or Satan. కాపరి స్వరము తప్పక వినే పరిస్థితులు. ఇంకొక చిన్న వాక్యం గుర్తు చేసి నేను ముగించేస్తాను. కాపరి స్వరము, ఈ ప్రార్థన దేవుడు దిగి వస్తాడు అని చెప్పడానికి కారణాలు మనకు బైబిల్లో మనకు బాగా తెలుసు. When we pray without ceasing and when we pray in one accord, God will show up. కారణం ఏంటంటే ఈ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళ మనస్సు కాపరి మనస్సుతో ఐక్యమైపోద్ది. They become one with Jesus in mind. ఆ పరిస్థితుల్లో దేవుడు దిగి వస్తాడు. The Holy Spirit has come down onto the earth in the same situation as the same reason for the same consequence. ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళు పరిశుద్ధతను సంతరించుకుంటారు. దీనికన్నిటికంటే ముఖ్యంగా దే బికమ్ హోలీ అండ్ గాడ్ షోస్ అప్ దేర్. పరిశుద్ధత ఉన్న చోట దేవుడు దిగి వస్తాడు. ఒకసారి నాతోటి నిర్గమకాండంలో 20వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నా. Exodus chapter 20 verse 20. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసనని ప్రజలతో చెప్పెను. ఆ వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దేవుడు దిగి వస్తుంటే జనాలందరూ భయపడిపోతుంటే మోషే మాట్లాడుతున్నాడు, భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు, సో దట్ యూ విల్ నాట్ సిన్ బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నేను ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతాను. Moses said to the people, do not fear, for God has come to test you, that the fear of him may be before you, that you may not sin. పాపము మీరు ఇక మీదట చేయకుండులాగున దేవుని భయం మనకొస్తుంది. When God shows up, the fear of the Lord will come over unto us, so that we will not sin and so that we will remain holy. The same thing has happened in the book of Acts chapter 2 verse 43. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. The fear of the Lord. ఎందుకు దేవుని భయం? Because ఎడతెగక ఏక మనసుతో చేసే ప్రార్థనలో నీకు తెలియకుండానే పరిశుద్ధత వైపు నీ కాళ్ళు పరిగెట్టాయి. దుర్మార్గపు మాటల వైపు కాదు, లోకం వైపు కాదు. You have traveled towards holiness. ఎడతెరిపి లేకుండా ఏక మనసుతో చేసే ప్రార్థనలో ప్రభువారు దిగి వచ్చి He is going to give strength to us so that we will not sin. పాపము ఇక మీదట నీవు చేయకుండాలాగున దేవుడు మీ మధ్యకు వేయించేశాను. మోషే చెప్పిన మాట అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం. So that the church will be sanctified, the Holy Spirit has come. పాపములో బంధించబడి ఉన్న మనం
పరిశుద్ధపరచబడటానికి దేవుడు వచ్చి ఉన్నాడు. ఆ భయం, దేవుడంటే ఉండే భయం మనకు కావాలి. We need to fear the Lord. We need to fear the Lord. We might be living in an advanced country. That's fine. Countries will change, contexts will change, all these things will change, but God will not change. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ఏడల నీకు నాకు భయము కావాలి. కాపరి స్వరము విన్నావా? నువ్వు కాపరి స్వరము వినుచు వెంబడించుచున్నావా? కాపరి స్వరము మా కుటుంబం వింటుందా? మా కుటుంబం వెంబడిస్తుందా? వింటే ఏక మనస్సు ఎడతెగకుండా అనే ఈ రెండు అంశాలు మనకు అలవాటైపోతాయి. ఏక మనస్సు ఎడతెగకుండా ప్రార్థన చేసేవారు కాపరి స్వరము వింటూ ముందుకు వెళ్తుంటే గాడ్ విల్ షో అప్. దేవుడు దిగి వస్తాడు. And when God show up, he will strengthen us to overcome sin. పాపము మీద మనకు విక్టరీ ఇవ్వటానికి ఆయన దిగి వస్తాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం 20వ వచనం మరలా నేను చదువుతున్నాను. మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును. Whenever we have the fear of the Lord, పాపం చేయటానికి భయపడతాం. పాపం చేయటానికి భయపడని వారి లక్షణం ఏంటంటే వారు దేవునికి భయపడటం మానేశారు. దేవునికి కూడా భయపడరు. So that the fear of him may be before you, that you may not sin. కాపరి స్వరము వింటాం, ఎడతెగకుండా ఏక మనసుతో ప్రార్థన చేయడం, దేవుడు రావటం, దేవుని భయం అందరిలో కలగటం, అండ్ మనకు వ్యక్తిగతంగా పాపం మీద విజయం రావటం. దీస్ ఆల్ హ్యాపెన్ ఇన్ ఎ చర్చ్. సంఘములో ఇవి జరుగుతాయి. దేవుని కార్యాలను చూసి మనం స్పందించగలుగుతున్నామా? ఏమో, స్పందిస్తే ఏమవుతుందో, స్పందించాలో వద్దో. నిన్న మన ఒక సిస్టర్ హనియా గురించి she posted a testimony, and it's a beautiful testimony, so precious for their family. పాపం చాలా ఇదితో పెట్టినట్టున్నారు తన గ్రూప్ లో. I was waiting if anybody will respond saying praise God or something. మరి ఎవరు స్పందనలు నాకు కనిపించలేదు. కొంచెం బాధేసింది. ఏంటి ఇంత ఇన్సెన్సిటివ్ గా అయిపోతున్నామా మనం? కొత్తగా విశ్వాసంలోకి వస్తున్న సహోదరులు, just say praise God, because it's God who is at work. These all are the tendencies of modern civilization, Western civilization. Narcissism అని మొన్న గుడ్ ఫ్రైడే మెడిటేషన్స్ లో మెన్షన్ చేయబడినప్పుడు మనం విన్నాం. అంటే మీ అండ్ మై సెల్ఫ్. దీనికి తోడు there is one more aspect that is being added on to it. Me and myself అన్నది ఎంత ఇదో, పక్క వాళ్ళ గురించి నాకు అనవసరం. In the olden days in villages, if there is a marriage, the whole community will be there. If there is a death, the whole community will be weeping. The whole village will be weeping. Not only in Indian communities, even in the West, in Germany, it used to be like that. Eventually, modernism వచ్చేటానికి ఈ కమ్యూనల్ ఇది చనిపోయింది.
పక్కోళ్ళ గురించి మనకు అవసరం లేదు. వాళ్ళు సంతోషించినా, వాళ్ళు బాధపడినా వి డోంట్. బట్ విత్ గాడ్ దీస్ కైండ్ ఆఫ్ షేరింగ్స్ హ్యాపెన్ ఇన్ ఎ చర్చ్. మన సంతోషం, మన దుఃఖం ఏక మనసుతో. కింద వచనాలు మనం చూస్తే వారికి కలిగి ఉన్న ఆస్తులు కూడా వారి సొంత అనుకోకుండా స్థిర చర ఆస్తులను అమ్మేసి సమిష్టిగా వారు జీవించారని బైబిల్లో వ్రాయబడి ఉంది. Let us be more responsive. Let us be more interactive with our church community, with our church people. Be with them. Cry when they are crying. Rejoice when they are rejoicing. This is what the early church did. వీరు ఇలా చేయగలగటానికి గల కారణం ఒకటే. It can be boiled down to oneness in the spirit. ఏక మనస్సు, ఎడతెగక. కాపరి స్వరము వినే సంఘం ఏక మనస్సుతో ఉండి ఎడతెగకుండా ప్రార్థన చేస్తుంది. కాపరి స్వరము వినే సంఘం పరిశుద్ధత సంతరించుకుంటుంది. ఎందుకంటే దేవుని భయం ఆ సంఘంలో విస్తరించింది. మా చర్చ్ గ్రో అవటం లేదు, ఇంకా కొంతమంది రావాలి, సువార్త చెప్పాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ కింద వచనాలు మనం చూసుకుంటే పని కట్టుకొని సువార్త పని చేసినట్టు ఎవరు చెప్పలేదు అక్కడ. మనం యేసు ప్రభు నీ కోసం మరణించాడమ్మా, యేసు ప్రభు నీ కోసం మరణించాడయ్యా, తిరిగి లేచాడయ్యా అని చెప్పలేదు. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ సంఘములో కూడుకొంచు అపోస్తుల బోధ యందు రొట్టె విరుచుట యందు వాళ్ళుంటే the Lord has been joining people, adding people to the church. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇవాంజలిజం అని పెద్ద టాస్క్ పెట్టుకొని, పెద్ద జీప్ పెట్టుకొని ఇలా చేయడం కంటే ప్రార్థనలో ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తే, కాపరి స్వరం వింటున్న సంఘం, దేవుని భయం సంఘములో విస్తరిస్తే, ఆ భయము మనల్ని పరిశుద్ధపరిస్తే, పీపుల్ విల్ యాడ్ అప్ టు ద చర్చ్. సంఘానికి ప్రభువు జత చేయించు వచ్చాడంట. దేన్ని చూచి? దీస్ పీపుల్ వర్ అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన యందు ఏక మనస్సుతో ఎడతెగక ఉన్నారు. సో దేవుని భయం వారిలోకి వచ్చేసింది. దేవుని భయం వారిలోకి వచ్చినప్పుడు వారు పరిశుద్ధపరచబడ్డారు. దే ఓవర్కేమ్ సిన్. ఇన్ ద మీన్ టైమ్ ప్రభువు అనేకులను సంఘానికి యాడ్ చేస్తూ ఉన్నారు. ఈ గుడ్ షెపర్డ్ సండే రోజు మనం ధ్యానించుకుంటున్న అంశాలు కాపరి స్వరం వినటం, ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయటం, దేవుని భయము పొందుకోవటం, దేవుని భయములో జీవించటం. దేవుని భయములో జీవిస్తున్నప్పుడు మోషే చెప్పినట్టుగా పాపం మీద విక్టరీ రావటం. ఈ పరిస్థితి చూసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు సంఘాన్ని విస్తరింపచేస్తున్నాడు. నేను అనుకోవచ్చు, ఒక వ్యక్తికి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాను, ఆయన రక్షణ గురించి చెప్పాను, నా పని అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, వింటావా, నువ్వు రక్షించబడతావు, వినకపోతే నువ్వు నరకానికి వెళ్తావని మనం చెప్పచ్చు. We translate salvation into so simple terms. No. The early church, how people added was because ఎడతెగక ఏక మనసుతో వారు చేస్తున్న పని వలన దేవుని భయం విస్తరించింది.
ప్రార్థనే, లోకమే అన్న యాటిట్యూడ్ వాళ్ళకి లేదు. ఎందుకంటే దేవుని భయం ఉన్న వాళ్ళలో లోకం ఉండదు. లోకం మీద విక్టరీ వచ్చేసింది వాళ్ళకి. దే ఓవర్కేమ్ ద వరల్డ్ త్రూ ద వర్డ్ అండ్ ద బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. కాపరి స్వరము వింటున్నావా నీవు? కాపరి స్వరము మీ కుటుంబం వింటున్నదా? వింటుంటే ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని భయం మనల్ని ఆవరిస్తుంది. దేవుని భయం ఆవరించిన చోట పాపం మీద విజయం ఉంటుంది. ఇవన్నీ జరిగిన చోట సంఘము విస్తరిస్తుంది. వీటిలో ఎక్కడ ఫాల్ట్ వచ్చినా కానీ we don't see the outcome. ఎడతెగకన్నా ప్రార్థన చేయట్లేదు, ఏక మనసుతో అన్న ప్రార్థన చేయట్లేదు. ఈ రెండు చేసినట్టు మనం టైం కేటాయించుకున్న దేవుని భయం మనలో లేదు. దేవుని భయం లేనప్పుడు లోకం మీద పాపం మీద విజయం మనకు లేదు. చర్చిలోకి నిన్ను చూసి ఎవరు రారు, నన్ను చూసి ఎవరు రారు. దేవుని భయము మనలో మేనిఫెస్ట్ కాందే the church won't grow. This afternoon, the Good Shepherd is speaking to us. ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఆయన స్వరాన్ని స్పష్టంగా వింటూ ఏక మనస్సుతోటిను ఎడతెగకుండాను ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధపరచబడే అనుభవం సొంతం చేసుకొని దేవుని భయము ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ పాపం మీద విజయం సాధించచ్చు. అనేకులు క్రైస్తవ్యములకి, సంఘములకి చేర్చబడటానికి నీవు నేను కారణము అవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు. నీ రక్షణ కార్యమును, సంఘ విస్తరణ కార్యమును కాన్సెప్ట్స్లోకి మేము మార్చుకొని, ప్రోగ్రామ్స్లోకి మేము మార్చుకొని, ఇవాంజలిజం ట్రిప్స్ అని we do so many things. వాటన్నిటినీ మీరు ఆశీర్వదిస్తూనే ఉన్నారయ్యా. వీటితో పాటు మా తండ్రి కాపరి స్వరము వినుచు ఏక మనస్సుతోను ఎడతెగకను ప్రార్థన చేస్తే మాలోను మా చుట్టూ ఉన్న వారిలోను దేవుని భయము ఆవరిస్తుంది నాయన. బికాస్ ఇన్ ద ప్రాసెస్ దేవునికి భయపడేవారు పాపం మీద విజయం సాధిస్తారని మీ వాక్యంలో మీరు సెలవిచ్చారు. And because we overcame sin and idolatry, and through our lives, సువార్త పరిచర్య వేగముగా ఆది సంఘములో సాగింది మా ప్రభువా. మేము కూడా మా తండ్రి ఈ గుడ్ షెపర్డ్ సండే రోజు నీ స్వరము వినుచు ముందుకు సాగుచు ఏక మనసుతోనూ ఎడతెగకను ప్రార్థన చేయొచ్చు. దేవుని భయము మా వలన కలుగునట్లును, మాకు దేవుని భయము కలుగునట్లును సహాయం చేసి పాపం మీద విజయము దయచేసి సంఘమును విస్తరింపచేయమని నీ చిత్తము చేయి సంఘముగా మీరు మమ్మల్ని పిలిచినందుకు మేము వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అయ్యా మా ప్రభువా, ఈ కరోనా వైరస్ ఇంతగా ప్రబలటానికి కారణం మేము ఏక మనస్సుతోనూ ఎడతెగకుండాను ప్రార్థన చేయటం లేదు. మా తండ్రి మా ప్రార్థనా జీవితంలో పెంపొందించండి. ఫలభరితమైన ప్రార్థనా జీవితం మాకు దయచేయండి. స్వస్థపడుచున్న వారిని, రోగులను, ఇన్ఫెక్ట్ అయిన వారిని, వారికి సహాయం చేయుచున్న డాక్టర్స్ను
దాతలను, ఫుడ్స్ అండ్ స్టఫ్ ప్రొవైడ్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ను మీ కృపలోనైనా ఎత్తిపట్టుచున్నాం. పాలకులను మీ కృపలో ఎత్తిపట్టుచున్నాం. సైంటిస్ట్ను మీ కృపలో ఎత్తిపట్టుచున్నాం. తండ్రి, నా ప్రభువా, నా దేవా, జవాబు దయచేయండి. కాపరి స్వరము వినే సంఘముగా మమ్మల్ని మార్చండి. కాపరి స్వరము వినే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. ప్రార్థన యందు ఎడతెగక ఏక మనసుతో తీవ్రత కలిగి ప్రార్థన చేయొచ్చు. దేవుని వలన భయం మమ్మల్ని ఆవరించినట్లును, ఆ దేవుని వలన కలిగిన భయము ద్వారా పాపంపై విజయం పొందుకొని అనేకులను నీ రాజ్యములో నీవు చేర్చుచూ ఉండగా నేను స్తుతించు బిడ్డలుగా మమ్మల్ని చేయమని ఈ వాక్యమును మాకు ఆశీర్వాదకరంగా మలిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫేస్బుక్ ద్వారాను, జూమ్ ద్వారాను ఈ ఆరాధనలో పాల్పంపులు పొందిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఈ సర్వీస్ ద్వారా ఆశీర్వదించబడ్డారని మీ గురించి ప్రార్థన చేయించు ఉన్నాం. మా ఆరాధనలో తప్పకుండా పాల్పంపులు పొందవాలని మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.